తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురుస్తుండగా మరో 3-4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ అంచనా వేస్తోంది. గాలుల తీవ్రత కూడా బలంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న విశాఖ వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో పూర్తిగా మార్పులు సంభవిస్తున్నాయి. ఎక్కడికక్కడ వానలు కురుస్తున్నటువంటి పరిస్థితి. ఎన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉంటుందో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ముఖ్య అధికారి కేవీఎస్ అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉంది? వర్షాలు ఏ ప్రాంతాల్లో పడతాయి? ఇప్పుడు లాస్ట్ 24 అవర్స్ పీరియడ్లో చూస్తే ఇప్పుడు కోస్టల్ ఆంధ్రప్రదేశ్ నేలలో అయితే ఋతుపవనాలు సాధారణంగా ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని చోట్ల ఉరుములతో కొన్ని జల్లులు నమోదవడం జరిగింది. హైయెస్ట్గా అయితే పార్తీపురం జిల్లాలో గరుగుపల్లిలో అయితే 5 సెంటీమీటర్లు, పార్తీపురం డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి పార్తీపురంలో అయితే 3 సెంటీమీటర్లు, అలాగా కొన్ని చోట్ల అయితే మోస్తరు వర్షాలు రికార్డ్ అవ్వడం జరిగింది. కానీ ఈ రైన్ఫాల్ యాక్టివిటీ రేపటి నుంచి ఒక నెక్స్ట్ కమింగ్ 3 to 4 days వరకు కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే ట్రప్స్ కొన్ని డెవలప్ అవుతున్నాయి మన ప్రాంతంలో. దీని ద్వారా ఉరుములతో కొన్ని జల్లులు అంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ రైన్స్ అనమాట. అంటే పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల అయితే మనం ప్రెడిక్ట్ చేస్తున్నాం. ఇటు ఉత్తరాంధ్రలో కొన్ని జిల్లాలకి, దక్షిణ కోస్తాలో కొన్ని జిల్లాలకు కూడా భారీ వర్షాలు రేపటి నుంచి, అంటే ఈ రోజు కాదు, డే 2 ఆన్వర్డ్స్. డే 2లోనే అంటే సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఈ 3 రోజుల్లో కూడా ఇటు ఉత్తరాంధ్రలో కొన్ని జిల్లాలకి, దక్షిణ కోస్తాలో కొన్ని జిల్లాలకు చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే రేపటికి చూస్తే పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, ఏలూరు, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఈ జిల్లాలకైతే మటుకి రేపటికి అంటే ఈరోజు 24 అవర్స్ పీరియడ్ కదా, ఆఫ్టర్ 24 అవర్స్ పీరియడ్ తర్వాత ఇవి భారీ వర్షాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఈ మాన్సూన్ ఈదురుగాలుల ప్రభావం కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీని ప్రభావం చేత ఇటు మన దక్షిణ కోస్తా తీరం కూడా బలమైన ఈదురుగాలు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా మనం ఇవాళ రేపు కూడా. అందుచేత ఈ దక్షిణ కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. మరో 3 నుంచి 4 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. రేపటి నుంచి దక్షిణ, ఉత్తర కోస్తా జిల్లాలో ఉన్నటువంటి 1-2 ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తుంది. అలాగే దక్షిణ కోస్తా తీరం వెంబడి గాలుల తీవ్రత కొనసాగుతుంది కనుక అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. వీడియో శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.